కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిన్నెల్లి గ్రామం నుంచి వందలాది కుటుంబాలు వెళ్లిపోయాయని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సల్మాన్ ను టీడీపీ నేతలు హత్య చేశారని ఆయన ఆరోపించారు. సల్మాన్ సైతం గ్రామం విడిచి వెళ్లాడని, భార్యకు అనారోగ్యం ఉండడంతో వచ్చాడన్నారు. తెలుగుదేశం నాయకులు గ్రామంలోకి వచ్చిన సల్మాన్ పై దాడి చేశారని, తీవ్రంగా గాయపడిన సల్మాన్ 3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. తెలుగుదేశం నాయకుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సల్మాన్ పైనే కేసులు నమోదు చేశారన్నారు. ఈ రోజున అతను మరి 3 రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈ రోజు చనిపోయాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రేపు పిన్నెల్లిలో దహనం ఉంటుంది, తప్పకుండా నేను వెళ్తాను. అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం. ఏది ఏమైనా వెంటనే పోలీసు వారు చర్యలు చేపట్టాలి. ఎవరైతే మర్డర్ చేశారో, ప్రోత్సహించారో సిఐతో సహా, ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. అలాగే ఈ 200-300 కుటుంబాలు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీతి చెప్పటం కాదు, నీతులు పాటించాలి. అధికారం అంటే సుమారు దాదాపు 1500 మంది ఊరు బయట ఉన్నారు. ఊరు ఎడారైపోయింది, పోయి చూసుకోమనండి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి, ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి. కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అది పరిస్థితి. ఎవడో ఒక 5-6 పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు. గంజాయి, లిక్కరు, అసలు డ్రగ్స్ అన్ని అక్కడే తయారై అంతా గురజాలంతా పాకుతుంది. అక్కడి నుంచే అమ్ముతున్నారు. ఊరినే ఒక మాఫియా సిస్టమ్కి తీసుకొచ్చారు. ఇది పిన్నెల్లి పరిస్థితి. పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం. రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సాలమన్ కి ఘన నివాళులు అర్పిస్తాం. ఏది ఏమైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి. లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం. ఈ సిఐ మీద, ఎస్ఐ మీద, పోలీసు వారి మీద కూడా పిటిషన్ వేయబోతున్నామని తెలియజేస్తాం.